హలో అండి, ఈరోజు డే 23 లంచ్ బాక్స్ రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇట్లా తీసుకున్న మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి నీట్గా. పైన ఉన్న మట్టి అంతా కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ఇట్లా ఆనియన్స్, టమాటోని, పచ్చిమిర్చిని ఇట్లా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం తీసుకున్న మష్రూమ్స్ని కూడా ఇట్లా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 2-3 యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి రెండు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. సో అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. సో అవి కొంచెం ఉడికిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదండి, అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మష్రూమ్లో వచ్చిన వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత తగినంత కారము, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని 1.5 కప్ వరకు ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.